మేము అదే అంటున్నాం. పాండా పప్పు వచ్చింది, లడ్డు వచ్చింది, మాధవి వచ్చింది, సుజాత వచ్చారు, యశు వచ్చింది. ఒక్కసారి దిగిపోమ్మ, ఒక్కసారి వచ్చిపోమ్మ మెరుపుతీగా అంటే అది మా మాట వినలే. దుబేయండి అంటుంది. ఆహా ఎంత బాగుందో. కొంచెం దూరం ఉండు, వస్తుంది నిన్ను చూడగానే. ఇదంతా క్లౌడ్ అండి, మేఘాలు. మేఘాలలో తేలిపోతున్నది. మోగ్లీ చిన్నప్పుడు ఇది చూసుకుంటూ మనం దోశలు, ఇడ్లీలు. ఇప్పుడు కూడా నిహాల్ చూస్తాడు మోగ్లీ. హ్యాపీ మూమెంట్స్ అట్ డార్జిలింగ్ జూ. అమ్మో ఇట్లా కొంచెం ఎక్కువ ఉంటే సేమ్ నేను అదే జాతి అని తీసుకెళ్ళి. అమలు ఇట్రండి, అదిగో అమలు అంటే ఇటు చూసింది చూడు. అమలు దా, హౌ డు యు డు? దా చూస్తుందా నిజంగా తాటే చూడు. ఎక్స్క్యూజ్ మీ. హాయ్. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాం అసలు జూకి. ఎన్ని ఇయర్స్ అయింది ఇట్లా జూకి వెళ్ళి. వాటిని ఉష్షు అంటే రావు మాధవి గారు. ఇంకా మీకు మీ లైఫ్ లో ఏమేం చేయాలని ఉంది? నెక్స్ట్ ఇయర్ బర్త్డే కల్లా ఏం చేద్దాం? మా ఫ్రెండ్స్ అందరూ మీ అందరికి పరిచయం చేసి వన్ డే మీతో ఫ్రెండ్షిప్ చేసి ఒక నైట్ అంతా మీతో ఎంజాయ్ చేయాలని ఉంది. మేము డార్జిలింగ్ లో జూలో ఉన్నాము. యశు టక్కున వచ్చి ఫ్రెండ్ అనుకొని నేను హక్ చేసుకుంటుందేమో. కొంచెం దూరం ఉండు, వస్తుంది నిన్ను చూడగానే. ఈరోజు మా సుజాత గారి బర్త్డే అండి. వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ మిస్ అవుతుంది అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ రెడ్ పాండా ఉంటుంది, రెడ్ పాండాతో కల్పిద్దామని తీసుకొచ్చామన్నమాట. హ్యాపీ బర్త్డే సుజాత గారు. థ్యాంక్ యూ అండి. హ్యాపీ. మేమంతా ఎలా ఫ్రెండ్స్ అంటే యూరోప్ ట్రిప్కి కలిసి వెళ్ళామన్నమాట. అప్పటి నుండి మేమంతా ఫ్రెండ్స్, అలా ట్రిప్పులు కానిస్తూనే ఉన్నాం. హలో లేదండి. ఓ థ్యాంక్ యూ సో మచ్. డార్జిలింగ్ లో కూడా మన ఫాలోవర్స్ వరంగల్ నుండి వచ్చారా? అంటే డార్జిలింగ్ లో కలవడం కొంచెం విశేషమే కదా. ఏమైంది? తీసుకోండి. సో ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్దాం. సుజాత గారు రండి, చెప్పండి. ఇంకా మీకు మీ లైఫ్ లో ఏమేం చేయాలని ఉంది? నెక్స్ట్ ఇయర్ బర్త్డే కల్లా ఏం చేద్దాం? మా ఫ్రెండ్స్ అందరూ మీ అందరికి పరిచయం చేసి వన్ డే మీతో ఫ్రెండ్షిప్ చేసి ఒక నైట్ అంతా మీతో ఎంజాయ్ చేయాలని ఉంది. డార్జిలింగ్ గోడలు చూసారా? ఇట్లా గోడలు మీకు టక్క ఎక్కేస్తున్నాయి. ఇక్కడ మాకు 45 మినిట్స్ టైం ఇచ్చారండి. 45 మినిట్స్లో జూ అంతా చూసుకొని బయటకు వచ్చేసేయండి అని చెప్పారు. వాటిని ఉష్షు అంటే రావు మాధవి గారు. అట్లా కొమ్ములు తిరిగిపోయినాయి వాటికి. చూడండి అటు చూడండి. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాం అసలు జూకి. ఎన్ని ఇయర్స్ అయింది ఇట్లా జూకి వెళ్ళి? మా ఫ్రెండ్స్ అన్ని అట్ట అయిపోయినాయి. చూడండి దుప్పులు ఉన్నాయి. మీరు సరిగ్గా పిలవట్లేదు. నేను పిలిస్తే పలక, మీరు పిలిస్తే పలుకుతాయి. నేను చాలా రోజులు మాట్లాడట్లేదని అవన్నీ కచ్చేరి. రండి. ఇది ఏంటి? ఇది పొల్యూషనా లేకపోతే మేఘమా? సుజాత గారు ఇందులో మీ ఫోటో లేదు, మిస్ అయిపోయిందండి. పెడదామా ఇప్పుడు? నాతో పాటు మా ఈ ఫ్రెండ్స్ ఫొటోస్ కూడా. గుర్రం ఇవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. నీటి గుర్రాలు అంటారు, అవేనా? కాదమ్మా, వాళ్ళు నిన్న ఫొటోస్ దిగారు చూడు. అవి ఎక్కి వీటినేమో అంటారు, ఇక్కడ పేరుంది. జడల బర్ర, గుర్రాలు కాదు, జడల బర్ర. ఎక్స్క్యూజ్ మీ. హాయ్ రండి. అమలు ఇట్రండి, అదిగో అమలు అంటే ఇటు చూసింది చూడు. అమలు దా, హౌ డు యు డు? దా చూస్తుందా నిజంగా తాటే చూడు. అది చూసి నా కళ్ళి అమలు కొట్టిందా? అమలు అంటే చూసింది, కన్ను కొట్టిందా? కన్ను కడితే మళ్ళీ ఫీల్ అవుతానని.
ఎంత ఎక్కుతున్నాం మళ్ళీ అంత దిగాలి. ఇవి కూడా అవే అనుకుంటా. సారీ మమ్మ. ఏంటది? నెక్స్ట్ మేము జపనీస్ టెంపుల్కి వెళ్తున్నామండి. అదొకటే ఉంది ఇప్పుడు అట్రాక్షన్. 5 o'clock ఇక్కడ అన్ని క్లోజ్ అంట. ఇక్కడ స్కూల్ ఎంత బాగుంది తెలుసా? డార్జిలింగ్ స్కూల్, సెయింట్ జోసెఫ్ ఇంటర్నేషనల్ స్కూల్. అవును, శంకర్ వరప్రసాద్ మూవీలో చిరంజీవి గారు వస్తారు కదా స్కూల్. బాగుండే కానీ అక్కడ వీడియో తీయడానికి లేదు, రోడ్డు మీద ఫుల్ ట్రాఫిక్ ఉండే. నక్క రోయ్ నక్క. సుజాత గారు హ్యాపీ బర్త్డే చెప్పడానికి వస్తుంది. అదిగోండి అదిగోండి అదిగోండి. దమ్మ. నిహాల్ కృతి ఎంజాయ్ చేస్తారా? ఫుల్ ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి వీడియో కాల్ చేస్తుంటే కలవట్లేదండి. అవును, మంచిగా చూసేవాళ్ళు, మంచిగా ఎంజాయ్ చేస్తారు. మామూలుగా మన దగ్గర ఉన్న జూకి ఇది చాలా డిఫరెంట్ ఉంది కదా. డిఫరెంట్ అంటే ఇక్కడ చాలా ప్రదేశం కదా, కొంచెం అన్ని ఫర్ ఉన్న యానిమల్స్. అండ్ ఇట్లా స్ట్రేట్ గా లేదు కదా, పైకి కిందికి హిల్ స్టేషన్ కాబట్టి యానిమల్స్ అన్నిటికీ కూడా ఫర్ ఉన్నాయి ఎక్కువ ఇక్కడ. అవును, కటింగ్ కూడా చాలా డిఫరెంట్ గా చేసింది. అవును, మా దగ్గర ఏదో చెప్తున్నారు అది సేమ్ వైల్డ్ ఫాక్స్ ఇట్స్ దేర్ సిట్టింగ్ దేర్ అన్న దాంట్లో అయితే కొండెంగలు అంటారు. కొండముచ్చు, కొండెంగ వాడేవారు. తెలంగాణ కొండెంగ అంటారు. కానీ వామన సైన్యం చూపిస్తే కనుక వీళ్ళనే చూపిస్తారు. వామన సైన్యం కాదు, ఈ మంకీస్ మన మంకీస్ ఇద్దరు రెండు ఒక దగ్గర ఉండవు తెలుసా? పడవు. బట్ టేల్స్ అయితే ఎంత లాంగ్ ఉంటాయో వీటికి, కొండెంగల్కి. లడ్డు ఈ మామూలు మంకీస్ పోవాలంటే ఈ మంకీస్ తీసుకొచ్చి వదిలిపెడతారు. అదే ఈ మంకీస్ ఉంటే ఆ మంకీస్ ఉండవు. వీటి ఫేస్ కొంచెం ఫ్యూచర్స్ చూసినావా, డిఫరెంట్ గా ఉంటాయి. అంటే మనిషి ఫేస్ లానే ఉంటాయి. అవునవును. లాంగ్ దానికి ఫర్ ఎంత బాగుంది. లెగ్స్ చూడండి. సూపర్. దాని తోక కిందకు వస్తుంది చూడండి. హాయ్, హలో. అమ్మలు ఇట్రా, ఇచ్చుడు వెళకల్లి ఒకసారి. అమ్మలు అంట. మోగ్లీ చిన్నప్పుడు ఇది చూసుకుంటూ మనం దోశలు ఇడ్లీలు. ఇప్పుడు కూడా నిహాల్ చూస్తాడు మోగ్లీ. హ్యాపీ మూమెంట్స్ అట్ డార్జిలింగ్ జూ. అమ్మో ఇట్లా కొంచెం ఎక్కువ ఉంటే సేమ్ నేను అదే జాతి అని తీసుకెళ్ళి మోగ్లీ ఇటనిందమ్మా మమ్మ. రెడ్ పాండాకి వెళ్ళి కहाँ जाना है? దిస్ వే స్ట్రైట్. అక్కడ ఉన్నాయి చూడు, ఇదంతా క్లౌడ్ అండి, మేఘాలు. మేఘాలలో తేలిపోతున్నది. ఆహా ఎంత బాగుందో. పాండాకి ఇటు సైడ్ వెళ్ళాలంట. ఓన్లీ మన గ్రూపే వచ్చింది, మన 7 మెంబర్సే వచ్చాం జూలోకి. మిగతా వాళ్ళందరూ లంచ్ చేయడానికి అటు వెళ్ళిండ్రు. అవునా? పాండా ఎక్కడ ఉందో ఇంకా దూరం పైకి వెళ్ళాలని. జై హింద్. అది ఫోటోలోనే క్లియర్ ఉంది. పాండా పాండా ప్లీజ్ కమ్ డౌన్ పాండా. కింద కూడా ఉంది ఒకటి అక్క, ఇలా చెట్ల. ఇందులో ఒకటి ఉంది, అక్కడ పైన కూర్చుంది. మన ఫోన్ పైన అక్కడ కూర్చుంది. ఇది ఫేస్ ఫ్రంట్ ఉంది, అది ఫేస్ వెనక్కు ఉంది. ఇదిగో లోపల. ఎస్. సుజాత గారు పిలవరా పాండాని? రావట్లేదు సుజాత గారు. మేము అదే అంటున్నాం, పాండా పప్పు వచ్చింది, లడ్డు వచ్చింది, మాధవి వచ్చింది, సుజాత వచ్చారు, యశు వచ్చింది, ఒక్కసారి దిగిపోమ్మా, ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా అంటే అది మా మాట దొబ్బేయండి
అంటుంది. సో చలో అని ఇంకా మేము వెళ్ళిపోతున్నాం. బాగుందండి, చాలా బాగుంది. సుజాత గారు, మీ బర్త్డే మీకు ఎన్ని రోజులు గుర్తుంటుందో మాకు తెలియదు, కానీ మాకైతే ఈ సంవత్సరం చాలా బాగా గుర్తుంటుందండి. ఏం చేద్దాం, నైట్ పార్టీ చేసుకుందామా? చలో, సుజాత గారు డాన్స్ చేస్తారు ఈరోజు. ఏం పార్టీ? బాయ్ ఫ్రెండ్స్. అసలు మష్రూమ్స్ మస్ట్ ట్రై అండి డార్జిలింగ్లో. చిల్లీ మష్రూమ్, చిల్లీ మష్రూమ్ బాగుంది, బేబీ కార్న్ క్రిస్పీ బేబీ కార్న్ బాగుంది. ఏంటో కాయలు కాయలు కాదవి, కాయలేనా? కాయల్లో నుండి వస్తున్న మొగ్గల్లాగా ఆకుల్లాగా ఉన్నాయి మమ్మ. లేదు లేదు, కాయలే కాయలే. సరే బాయ్ బాయ్ బాయ్.